కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందో కండక్టర్లో ఇప్పుడు చూద్దాం. కన్సిడర్ ఏ కండక్టర్ ఏబి. ఇప్పుడు ఈ కండక్టర్లో మనకి కరెంటు రిప్రజెంట్ చేయాలి అంటే ఒక్క మ్యాగ్నిట్యూడ్తో మనం రిప్రజెంట్ చేస్తే 3 amp కరెంట్ అని. అయితే ఇప్పుడు ఈ కరెంట్ ఏ నుంచి బికి వెళ్తున్నదా, బి నుంచి ఏకి వెళ్తున్నదా మనకి క్లారిటీ లేదు. సో మనం ఏంటంటే డైరెక్షన్ కూడా ఇండికేట్ చేయాలి. సో డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అలాంగ్ విత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్స్ సైన్. సో ఇప్పుడు మనకి 3 ampere కరెంట్ అనేది ఏంటంటే ఏ నుంచి బికి ఫ్లో అవుతున్నది. సో కరెంట్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏ అనేది హయ్యర్ పొటెన్షియల్ అండ్ బి అనేది లోవర్ పొటెన్షియల్. వాట్ ఈజ్ పొటెన్షియల్ మన తర్వాత సెషన్లో చూద్దాం. సో ఇప్పుడు ఈ హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి 3 ampere కరెంట్ ఫ్లో అవుతున్నది అంటే దాని మీనింగ్ ఆల్రెడీ మనం కరెంట్ని డిఫైన్ చేసుకున్నాం, ఛార్జ్ పర్ యూనిట్ టైం. సో దీని మీనింగ్ ఏంటంటే 3 coulombs per second. మనకి లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవుతున్నది. అదే లెఫ్ట్ నుంచి రైట్కి పాజిటివ్ ఛార్జ్ 3 coulombs ఫ్లో అవుతున్నది. ద సేమ్ టైం మనకి రైట్ నుంచి లెఫ్ట్కి -3 coulomb per second అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతున్నది. ఈ స్టేట్మెంటు మన కన్వెన్షనల్ టర్మ్ ఏదైతే ఉన్నదో దానికి వ్యాలిడ్ చేస్తుంది. ప్రీవియస్ సెషన్లో చెప్పాను, కరెంట్ ఈజ్ ఆపోజిట్ టు ది ఎలక్ట్రాన్ ఫ్లో అన్న. సో కరెంట్ ఫ్లో అనేది ఎలక్ట్రాన్ ఫ్లోకి ఆపోజిట్లో ఉంటుంది. చూడండి, నెగిటివ్ ఛార్జ్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంటే కరెంట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నది. సో దిస్ ఈజ్ వ్యాలిడ్ వన్. నౌ లెట్ us కన్సిడర్ ఏ బి కండక్టర్లో ఇలా ఇండికేట్ చేస్తే -3 ampere కరెంట్ అనేది బి నుంచి ఏకి ఫ్లో అవుతున్నది అంటే దెన్ ఇట్ మీన్ -3 coulomb per second అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది బి నుంచి ఏకి ఫ్లో అవుతున్నది అంటే రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఎలా ఫ్లో అవ్వాలి, దీనికి ఆపోజిట్లో ఫ్లో అవ్వాలి. సో దట్ ఈస్ లెఫ్ట్ టు రైట్ 3 coulomb per second. సో మీరు ఈ రెండు కేసులను కానీ అంటే కేస్ 1 కేస్ 2 కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ గివింగ్ ద సేమ్ సెన్స్. పాజిటివ్ ఛార్జ్ అనేది మనకి లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నది. అంటే ఏ నుంచి బికి 3 amps ఫ్లో అవుతుంది అన్న, నెక్స్ట్ బి నుంచి ఏకి -3 ampere ఫ్లో అవుతుందన్న, బోత్ ఆర్ సేమ్.